యాజమాన్యాన్ని నాకు ఎవరెవరు ట్రీట్మెంట్ ఇచ్చారో, నన్ను ఎవరు ప్రత్యక్షంగా పర్యవేక్షించారో సీసీ ఫుటేజ్ తీయండి. వాళ్ళు ఎవరు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ లైసెన్స్ ఏందో తీయండి బయటికి అని నేను అడుగుతాను. నువ్వు యాన్నో కూర్చొని ఇంట్లో నువ్వు ఫోన్ చేసి నువ్వు మెటెక్స్ అయ్యా నేను వచ్చింది దేనికి, నాకు బీపీ ఫ్లక్చువేట్ అయ్యి నేను హైపర్ టెన్షన్లో నా బ్రెయిన్కు బ్లడ్ పర్ఫ్యూజ్ కాక నేను ఇబ్బంది పడి వస్తే నా బీపీ నార్మల్ స్టేట్కి తీసుకురావాల్సినటువంటి నువ్వు కార్డియాలజిస్ట్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అని చెప్పినావు. మన నువ్వు ఫోన్ చేసి మెటెక్సెల్ ఎట్లా ఇమ్మంటావు. మెటెక్సెల్ అంటే మెటప్రోలాల్ బీటా బ్లాకర్. ఆ టాబ్లెట్ ఇస్తే నువ్వు హార్ట్ రేట్ కంట్రోల్ కావాలని చెప్తాను. అది ఇస్తే నా బీపీ ఇంకా ఫ్లక్చువేట్ అవుతుంది. 60/40కి వచ్చింది శ్రీశ్రీ హోలిస్టిక్లో. అది కనుక వేసుకుని ఉంటే నేను ఖచ్చితంగా చచ్చిపోయేవాడిని. నేను వేసుకోలేదు, నేను రిఫ్యూజ్ చేసి వేసుకోలేదు. మెటెక్సెల్ ఎట్లా ఇస్తావయ్యా నువ్వు హార్ట్ రేట్ పెరిగింది అంటున్నావు. అయ్యా నేను చెప్తా ఉన్నా, భగవంతుడు ప్రతి ఒక్కరికి మనిషికి శరీరానికి ఒక ప్రొటెక్టివ్ మెకానిజం ఇచ్చాడు. ఏదైనా బాడీలో ఒకటి ఇంబ్యాలెన్స్ జరిగితే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మరొక సిస్టమ్ ఇచ్చాడు భగవంతుడు. ఆ రకంగా నా బ్రెయిన్కు బ్లడ్ సరిగా పోవటం లేదని చెప్పి నా హార్ట్ రెస్పాండ్ అయ్యి హార్ట్ బీట్ పెరిగింది. ఇట్ ఈస్ ట్రైంగ్ టు మీట్ ద డిమాండ్ ఆఫ్ ది బ్లడ్ సప్లై టు ద బ్రెయిన్. అటువంటి పరిస్థితిని నువ్వు క్లినికల్ పరంగా ప్రత్యక్షంగా వచ్చి నన్ను పర్యవేక్షించకుండా, క్లినికల్గా ఎగ్జామిన్ చేయకుండా నువ్వు మెటెక్సెల్ ఎట్లా రాస్తావు? నీ నిర్లక్ష్యం కాదా? ఇది వైద్య నిర్లక్ష్యం కాదా అని నేను అడుగుతాను. ఆ డాక్టర్ని సమాధానం చంపడానికి చేసినారు. వాళ్ళు ఎన్నైనా చెప్తారు, సాధారణ జనాలకి ఆయన అన్నాడు ఎక్స్పర్ట్, ఇదంతా టెక్నికల్ అన్నాడు. ఎక్స్పర్ట్ ఒపీనియన్ కావాలా, ఎక్స్పర్ట్ ఎవాల్యుయేషన్ కావాలని అంటున్నాడు. నేను ప్రభుత్వాన్ని కూడా ఇదే డిమాండ్ చేస్తాను. ఒక 5-6 మంది ఎక్స్పర్ట్స్ని పెట్టి ఒక కమిటీ వేయాలి. వాళ్ళు అక్కడ జరిగినటువంటి సాక్ష్యాధారాలు సహా నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎక్స్పర్ట్ కమిటీనే వేయాలా, అది ఏం జరిగిందో ఎక్స్పర్ట్స్కే చెప్తాం. వాళ్ళు సమాజంలో ఊరిక ప్రెస్ మీట్ పెట్టి మేమేం చేయలేం, మాదేం తప్పు లేదు, మేము కాపాడినాం బతికించినామంటే ఇది కుదరదు. నేను ఈరోజు బతుకున్నానంటే నా కన్న తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, వాళ్ళు ముక్కిన దేవుడు నన్ను ఈరోజు కాపాడినాడు. ఎందుకు నేను బతికి బయట పన్నా అది నా కన్న తల్లిదండ్రుల పుణ్యం. నేను లోపలే రచ్చ చేశాను సార్. ఆ హాస్పిటల్ యజమాని ఎవరో కనుక్కొని ఆయనకు చెప్పాలని కూడా ఏం లేదని చెప్తున్నారు. నేను ఒకటే ఈ రకమైన పరిస్థితులు, ఈ రకమైన విధానం ఈడ ఎందుకు ఉంది? ఇది ఏందిరా నాయన, ఇది ఠాగూర్ సినిమాలో మాత్రం దోపిడీ కనబడుతుంది. ఏదైనా మెడికల్ మాఫియా సార్. ఇది మీకు టోటల్ గా బిల్ ఎంత వేశారండి సార్? నాకు మొత్తంగా బిల్లు వచ్చింది 20,433. తప్పులే, అబద్ధాలే. మా దగ్గర బిల్స్ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన బిల్స్, మీకు వేసిన డ్రగ్స్, మీకు ఇచ్చిన ట్రీట్మెంట్ మా దగ్గర ఫైల్ ఉంది. వాళ్ళు ఫైనల్ గా బిల్లు 15,000 చేంజ్. తర్వాత మీకు వేసిన డ్రగ్స్, మీకు ఇచ్చిన ట్రీట్మెంట్ కూడా ఎవ్రీథింగ్ ఇచ్చారు. కానీ మీరేమో ఎక్కువ బిల్ వేశారు అన్నారు సార్. నాకు తెలిసి ఈ ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి నేను అందుకే కడప జిల్లా కలెక్టర్ గారిని, డిఎంహెచ్ఓ గారిని చేతులు జోడించి అడుగుతా ఉన్నాను సార్. వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ కూడా రికార్డ్స్ మారుస్తారు. వాళ్ళు సీసీ ఫుటేజ్ తీసుకోండి దయచేసి అధికారులు. ఆ హాస్పిటల్ యొక్క సీసీ ఫుటేజ్ నేను అడ్మిట్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయినంత వరకు సీసీ ఫుటేజ్ సెక్యూర్ చేయండి. వాళ్ళన్నీ మారుస్తారు. నా దగ్గర వివరాలు ఉన్నాయి, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఐ విట్నెస్లు ఉన్నారు. నాతో పాటు నా స్నేహితుడు వైద్య నిపుణుడు, అతను డాక్టర్ కూడా వచ్చాడు. వాళ్ళందరూ రేపు కోర్టులో నిలబడతారు. మీరు సాక్ష్యాధారాలు మారిస్తే ఒప్పుకునే పరిస్థితి లేదు. అధికారులను ఒకటే విన్నవించుకుంటున్నాం, దయచేసి వాళ్ళ దగ్గర నుంచి అన్ని రికార్డులు తీసుకోండి అని నేను ఆల్రెడీ ఇదివరకే కలెక్టర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి నేను లేఖలు రాసిన, కంప్లైంట్ పెట్టిన. వాళ్ళు ఎన్నైనా మారుస్తారు. ఆయన డాక్టర్ గారు ఎవరైతే మొన్న ప్రెస్ మీట్ పెట్టారో, ఆయన 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు ఏదైతే ఇచ్చారో దాంట్లో ఆయన ఒప్పుకున్నాడు. నాకు సెడేషన్ ఇచ్చారు, నాకు నార్కోటిక్ మందులు ఇచ్చారు, నాకు ట్రమాడాల్తో పాటు హ్యాలోపెరిడాలు, అదేవిధంగా మిడాజోలం, బెంజోడైజిపిన్ డ్రగ్స్ సరిగి, గంజాయి కంటే దారుణమైనటువంటి మత్తునిచ్చే డ్రగ్స్ సరిగి నాకు ఎందుకు వేస్తారని నేను అడుగుతాను. అధికారులు ఏం చేస్తున్నారో సార్, మీరు మీడియా వాళ్ళు, సమాజంలో తిరిగే వాళ్ళు, మీకే తెలియాలి. వెరీ గుడ్ సార్. ఈ సందర్భంగా నేను ఒకటి తెలియజేసుకుంటాను. ట్రమాడాల్ టాబ్లెట్
ఇటీవల కాలంలో విచ్చలవిడిగా దుర్వినియోగం అవుతుందని చెప్పి మన గౌరవ కడప ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు, ఆమె ఎప్పుడైతే ఎమ్మెల్యేగా మొదటిసారిగా కాలు పెట్టిందో అసెంబ్లీలో, ఆమె మొట్టమొదటిసారిగా మాట్లాడింది ఈ ట్రమడాల్ మందు గురించే. అయ్యా, ట్రమడాల్ కడప జిల్లాలో విచ్చలవిడిగా దుర్వినియోగపడతా ఉంది, ఇంజక్షన్లు వేసుకుంటా అన్నారు, మత్తుకు బానిసలు అవుతా అన్నారు యువత అని చెప్పి మహాతల్లి ఎవడు కూడా ఆ యొక్క విషయాన్ని ఈ రాష్ట్రంలో ఎవడు మాట్లాడలే. మన కడప జిల్లా ఎమ్మెల్యే మన మాధవక్క మాట్లాడింది. దాని మీద విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరిగినాయి. దాని మీద ఉక్కుపాదం మోపింది ఔషధ నియంత్రణ శాఖ. అయినా కూడా ఈ మెడికల్ మాఫియా ఏ విధంగా తయారైందంటే, ఎంత చర్యలు తీసుకున్నా, ఎంత దాడులు చేసినా, ఎంత నిఘా పెట్టినా కూడా ఏదో విధంగా ఈ మందులు దుర్వినియోగం అవుతానే ఉన్నాయి. కాబట్టి నేను అడుగుతాను మన కడప జిల్లా ఎమ్మెల్యే గారిని కూడా కోరుకుంటున్నా, అక్క నేను చేతులు జోడించి వేడుకుంటున్నా, ఈ రకంగా ఆసుపత్రిలో అధికారికంగా ఎంత బాధ్యతగా ఉండాల్సినటువంటి వైద్యులు ఈ రకంగా బెంజోడైజిపిన్స్, మీరు మాట్లాడింది ఓన్లీ ట్రమడాల్ గురించే, బెంజోడైజిపిన్స్, అదే విధంగా ఈ మత్తు మందులు, హ్యాలోపెరిడాల్, సైకోటిక్ డ్రగ్స్, ఇటువంటి మందులు ఈ రకంగా ఇస్తున్నారు. దయచేసి అధికారులకు మీరు కూడా చెప్పండి, దీని మీద పెద్ద ఎత్తున కమిటీ వేయాలి. ఇప్పుడు మీకు ఇచ్చిన ట్రీట్మెంట్ ఫైల్లో ఈ మెడిసిన్ వాడినట్లు ఇచ్చారా మీకు? అదే సార్, అది ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చినట్టు ఇవ్వాల. ఒకవేళ నిజంగా మీరు ఇచ్చుంటే, అధికారికంగా ఇచ్చుంటే, మీ యొక్క మెడికల్ పర్యవేక్షణ ఇచ్చుంటే రికార్డు రాయాలా. రికార్డు రాయకపోవడం పెద్ద నేరం. ఒకవేళ ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా రికార్డు ఉండాలి, రికార్డు ఉండాలి. ఒకవేళ నేను చచ్చిపోయి ఉంటే నా చావుకు కారణం ఏంటని ఇస్తారు వాళ్ళు, చెప్పండి. నేను చచ్చుంటే రెస్పిరేటరీ డిప్రెషన్తో నేను చచ్చిపోయి ఉంటే నా చావుకు కారణం ఏమని రాసిస్తారు? అది తేలు పుట్టింది సచ్చినాడు అంటారు. కానీ వీళ్ళు వేసిన ఈ పనికి మాలిన భయంకరమైనటువంటి నార్కోటిక్ మందులు ఇచ్చినారనేటువంటి విషయం వెలుగులోకి వాళ్ళు తప్పించుకుంటారు. ఇది సాక్ష్యం.